బ్రేకింగ్ న్యూస్. అది ఏ సర్టిఫికెట్ సినిమా. మూవీలో అంతా బోల్డ్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలే. అలాంటి సినిమాకు స్కూల్ పిల్లలను తీసుకెళ్లి చూపించింది ఆ మూవీ టీం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని దేవి థియేటర్లో ఇవాళ దేవగుడి మూవీ రిలీజ్ అయింది. సెన్సర్ వాళ్ళు దీనికి ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఏ సర్టిఫికెట్ జారీ అంటే ఆ మూవీ పెద్దలకు మాత్రమేనని అర్థం. అలాంటి సినిమాను వివిధ స్కూల్స్ కు చెందిన మైనర్ బాలబాలికలకు చూపించింది మూవీ టీం. సెన్సర్ బోర్డు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా దాదాపు 100కు పైగా బాలబాలికలకు సినిమా చూపించింది. ఐటమ్ సాంగ్, రొమాంటిక్ సీన్లతో మూవీ చాలా బోల్డ్ గా ఉన్నదంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. ఇలాంటి సినిమాను స్కూల్ పిల్లలకు చూపెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మూవీ టీం చేసిన ఈ బరితెగింపు పనికి సామాన్య ప్రేక్షకులు మండిపడుతున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, చెప్పండి, ఏ సర్టిఫికెట్ జారీ చేసిన దేవగుడి సినిమాకి మూవీ టీం ఎందుకు పిల్లల్ని తీసుకెళ్లి చూపించింది? దీనిపై ఇప్పటివరకు మూవీ టీం ఏమైనా స్పందించిందా? అంటే ఇది దేవగుడి అనే సినిమా పూర్తిగా కూడా ఒక చిన్న సినిమా కూడా ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే కేవలం పబ్లిసిటీ కోసం ఇలా చేశారంటూ కూడా పలువురు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు అంటే జనవరి 30వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ దేవగుడి మూవీ అయితే రిలీజ్ అయింది. అయితే దీనికి నవంబర్ లోనే సెన్సార్ బోర్డు, సెంట్రల్ సెన్సార్ బోర్డుకి సంబంధించిన అధికారులు కూడా మూవీ మొత్తంగా చూసి ఇది బోల్డ్ సీన్లు ఉన్నాయి, ఇందులో ఎక్కువ కూడా బ్లడ్ చూపించడమే కానీ రొమాంటిక్ సీన్లు చూపించడం లాంటివి ఉన్నాయి కాబట్టి పూర్తిగా కూడా ఈ సినిమాని ఏ సర్టిఫికేట్ గా కూడా పరిగణించారు. దానికి ఏ సర్టిఫికేట్ కూడా జారీ చేయడం కూడా జరిగింది. అంటే కేవలం ఈ సినిమాని అబోవ్ 18 ఏజ్ వ్యక్తులు మాత్రమే చూడాలంటూ కూడా అది స్ట్రిక్ట్ గా కూడా బోర్డు చెప్పినప్పటికీ కూడా ఇటు ఈ రోజు సంజయ్ పక్కనే ఉన్నటువంటి దేవి థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అయితే దేవి థియేటర్ లో ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 షోకి కూడా దేవగూడకు సంబంధించినటువంటి మూవీని అయితే ఆ దేవి థియేటర్ రిలీజ్ చేసిన పరిస్థితి. అయితే దాదాపు 100 పైగా కూడా స్కూల్ పిల్లలు, అటు బాలబాలికల్లో కూడా ఈ సినిమాకి అయితే స్పెషల్ షోస్ కూడా వాళ్ళు తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చిన్న సినిమాగా వచ్చింది కాబట్టి ఇలాంటివి స్కూల్ పిల్లల్ని చూపించడమో లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కి చూపించడం చేస్తే పబ్లిసిటీ వస్తుంది అన్న అనుకున్న మూవీని అయితే ఈరోజు స్కూల్ పిల్లలకైతే చూపించింది. కాకపోతే ఇది ప్రత్యేకంగా ఏ సర్టిఫికేట్ మూవీ, ఖచ్చితంగా 18+ ఉన్న వాళ్ళే చూడాలి కాబట్టి ఎందుకు స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లారు అన్న దానిపైన అయితే అనేక ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయి. అసలు థియేటర్ యాజమాన్యం వాళ్ళని ఎలా అనుమతించింది? ఎందుకంటే సాధారణంగా ఏదైనా ఏ సర్టిఫికేట్ మూవీకి సంబంధించినటువంటి థియేటర్ లో రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఎవరైనా పిల్లలు వస్తే వాళ్ళ ఐడి ప్రూఫ్ కానీ, అంటే ఏజ్ కి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటివి ఖచ్చితంగా చెక్ చేయకుండా అక్కడికి వచ్చిన పిల్లలకు కూడా మనం చూస్తున్నాము. అసలు వాళ్ళంతా కూడా ఏ స్కూల్ కి సంబంధించిన స్కూల్ పిల్లలు, వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, స్కూల్లో పర్మిషన్ తీసుకుని వచ్చారా లేదా ఇంట్లో పేరెంట్స్ కి చెప్పి వచ్చారా, అసలు మూవీ టీం ఇంట్లో ఒప్పించే వాళ్ళని తీసుకెళ్ళిందా? అంటే వీళ్ళందరూ కూడా ఆ సికింద్రాబాద్ లో స్థానికంగా ఉన్న ఒక స్కూల్ కి సంబంధించిన పిల్లలుగా కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళని స్కూల్ యాజమాన్యమే ఇటు మూవీకి అయితే తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు జనవరి 30 సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ మూవీ టీం అయితే అటు ఎవరైతే స్కూల్ యాజమాన్యం ఉందో వాళ్ళని సంప్రదించి మొత్తంగా అందరికి 3 టికెట్స్ ఇస్తున్నాము, అందరూ పిల్లల్ని పట్టుకుని మూవీకి రావాలన్నట్టు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించినటువంటి ఆ టీం అయితే మొత్తంగా ఈ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చారు. వీరితో పాటు కొందరు పెద్దవాళ్ళు, అంటే ఈ పిల్లలతో పాటు కొందరు పెద్దవాళ్ళు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే వీరందరూ కూడా వివిధ స్కూళ్ళు చెందిన పిల్లలుగా కూడా తెలుస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఆ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా అందులో అనేక బోల్డ్ సీన్లు ఉన్నాయి. ఐటమ్ సాంగ్ లాంటిది ఉంది. ఐటమ్ సాంగ్ లో కూడా కొంచెం బోల్డ్ గా కూడా ఉన్నాయంటూ కూడా వాళ్ళు సినిమా చూసిన ప్రేక్షకులు కూడా చెప్తున్నారు. అక్కడికి ఇంతమంది పిల్లలు రావడం ఏంటి, ఆ పిల్లలకి ఏమర్థం అవుతుంది, ఈ ఏజ్ లో అలాంటి మూవీస్ ఎందుకు చూపిస్తున్నారు, ఏంటి యాజమాన్యం చూపింది, అదేవిధంగా స్కూల్ యాజమాన్యం ఎందుకు అలా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది అనే దానిపైన కూడా అనేక ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయి. అసలు దీనిపైన మరి మూవీ టీం ఏ విధంగా స్పందిస్తుందో అయితే ఒకసారి వేసి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ అక్రమ్, థ్యాంక్ యూ.